మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో A71 గా వల్లభనేని వంశీని పోలీసులు చేర్చారు. వంశీ ప్రోద్బలం వల్లే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 20 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దాడికి సంబంధించిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. వంశీ హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్లాడని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం డలాస్ లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వంశీ కోసం ప్రత్యేక పోలీసుల టీం డలాస్ వెళ్తున్నట్టు సమాచారం అందుతుంది. వంశీకి పోలీసుల ఇన్ఫార్మర్లు ఉన్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా అందిస్తారు. మధు, చెప్పండి. ఏమని ప్రస్తుతం చూసుకుంటే కనుక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు అయితే కనుక గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా చేపట్టారని చెప్పుకోవచ్చు. అయితే కనుక అతను కొంతకాలంగా చూసుకుంటే కనుక ఒక ప్రముఖ సినీ నటుడి ఇంట్లో ఫామ్ హౌస్లు తలదాచుకున్నాడు అనేసి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాడు, బెంగళూరు నుంచి డలాస్ వెళ్ళాడు అనేసి కూడా ప్రధాన ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక వంశీ డలాస్లో ఉన్నాడు అనేసి, అక్కడ తెలుగు వారికి కనిపిస్తే విష్ చేద్దాం, అంటే మన తెలుగువాడు కదా అనేసి విష్ చేద్దాం అనేసి వెళ్ళేటప్పటికీ అతను అక్కడి నుంచి పారిపోయాడు అనేసి కూడా సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పుడు అందరికీ చూసుకుంటే కనుక అంటే వంశీ ఎక్కడ పోలీసులు వస్తున్నారని ముందుగానే సమాచారం ఎలా తెలుస్తుంది అనే కోణంలో ఆలోచిస్తుంటే కనుక డిపార్ట్మెంట్ అంటే పోలీస్ శాఖకు సంబంధించిన కొంతమంది పోలీసులే వంశీకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనేది ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే ఉందో గన్నవరం పార్టీ కార్యాలయం దాడి కేసులో ప్రత్యక్షంగా అతను పాల్గొనకపోయినప్పటికీ కూడాను అతను వెనకుంటే మొత్తం అంతా నడిపించారనేది కూడా ఇప్పుడు దాకా ఎవరైతే ఉన్నారో 20 మంది నిందితులను అయితే కనుక అదుపులో తీసుకుని విచారించక పోలీసులు అంటే కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే కనుక ఈ దాడి కేసు వెనకాల మొత్తం అంతా కథా సూత్రధారు మొత్తం అంతా నడిపించింది మొత్తం అంతా వల్లభనేని వంశీ అనేది పోలీసులు అయితే కనుక ప్రధానంగా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇందులో ఈ కేసులోకి వచ్చేటప్పటికి గన్నవరం పార్టీ ఆఫీస్ కార్యాలయం దాడి కేసులు చూసుకుంటే కనుక 71వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. అయితే ఈ కేసు పెద్ద కేసు కాకపోయినప్పటికీ కూడా వంశీ ఎందుకని పారిపోతున్నాడు, అంటే దేనివల్ల పారిపోతున్నాడు, అంటే ఒక పిరికి పందలాగా ఎందుకు పారిపోతున్నాడు కూడా సోషల్ మీడియాలో నెట్జర్లు కూడా కామెంట్లు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే కనుక చూసుకుంటే కనుక అయితే డలాస్ నుంచి పోలీసులు తీసుకొస్తారా తీసుకురారా అంటే అక్కడ డలాస్ చట్టాలు ఏం చెప్తున్నాయి, అదేవిధంగా మన భారత చట్టాలు అలా ఏ విధంగా చెప్తున్నాయని చూసుకున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. అయితే కనుక వంశీ కోసం అయితే కనుక 3 బృందాలు పోలీసులు అయితే 3 బృందాలుగా ఈడిపోయి అతని కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం డలాస్లో వంశీ ఉంటే కనుక అక్కడ అతను అరెస్ట్ చేయడానికి అక్కడ చట్టాలు ఉంటాయా లేదా అనే కోణంలో కూడా పోలీసులు కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఆమె. అయితే విధంగా చూసుకుంటే కనుక అయితే ప్రముఖ సినీ నటుడు ఎవరింట్లో తలదాచుకోవడం మొన్నటిదాకా అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరులో ఒక ప్యాలెస్లో దాక్కున్నాడు, అంటే ప్యాలెస్లో నుంచి అక్కడి నుంచి డైరెక్ట్గా డలాస్ వెళ్ళాడు. అంటే ఈ అన్ని కోణాలు చూసుకుంటే కనుక ఫస్ట్ ఫామ్ హౌస్లో ఉన్నట్టు సమాచారం ఉంది. సమాచారం అంటే పోలీసులు అక్కడికి వెళ్ళంగానే ఇతను అక్కడి నుంచి పారిపోవడం. అయితే బెంగళూరులో ఉన్నాడని ఒక బృందం అక్కడికి వెళ్ళేటప్పుడు బెంగళూరు ప్యాలెస్ నుంచి అక్కడి నుంచి పారిపోయి ఇప్పుడు డలాస్లో ఉన్నాడు అనేది పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే మనకి చూసుకుంటే కనుక అసలు ఈ సమాచారం ఎక్కడి నుంచి వెళ్తుంది వంశీకి, అతని దగ్గర ఫోన్స్ లేవు అనేది కూడా సమాచారం ఉంది. అయితే అతను ఫోన్ లేకపోయినప్పటికీ అతని సమాచారం ఏ విధంగా వెళ్తుంది, పోలీస్ శాఖలు ఎవరెవరు ఇన్ఫార్మర్లు ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ.